ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము, అన్యాయం అనే కార్యక్రమము జరుగుతా వచ్చింది అన్నదానికి నిదర్శనాలు చెప్తా. సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊర్లో సంబంధించిన ఓటర్లు అదే ఊర్లోనే ఓటేస్తారు. ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియని. గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో, ఓటర్లు ఏదైతే ఉన్నారో, ఊర్లు ఏవైతే ఉన్నారో ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ. కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి, ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే బూతులను అటు ఇటు మార్చేశారు.